ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. పెద్దికి ఇంకా రిలీజ్ కష్టాలు తీరలేదండి బాబు. అంతా బానే ఉందనుకునేసరికి కొత్త కొత్త ట్విస్టులు తగులుతున్నాయి. ఆ విషయాలు, బన్నీ రాకా ఫిలిం గురించి, ఆ మూవీ రైటర్ చెప్పిన మాటలు, చిరంజీవి గారు మొదలు పెట్టబోయే కొత్త షో గురించి, ఇలా ఈ వారం కొన్ని కొన్ని మంచి మంచి కబుర్లు మీకోసం తీసుకొచ్చేసా. పదండి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆరంభించేద్దాం. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే అబ్సెషన్ మూవీ అయితే నాకు నచ్చిందండి. బేర్ అనే అతనికి నిక్కీ అంటే ఇష్టం, కానీ ఆమెతో చెప్పడానికి భయం. ఇదే టైంలో ఒక కోరిక కోరుకునే ఛాన్స్ వస్తే నిక్కీ తనతో ప్రేమలో పడాలని కోరుకుంటాడు, కానీ అది నిజంగా నిజమవుతుంది. నిక్కీ రోజు రోజుకి బేర్తో అబ్సెస్ అయిపోతుంది. ఒక పాయింట్ లో ఆల్మోస్ట్ సైకాటిక్ స్టేజ్కి వెళ్ళిపోద్ది. మరి తర్వాత ఈ రిలేషన్షిప్ కి ఏమైంది అనేదే స్టోరీ. మనలో చాలా మంది ఫీల్ అయ్యే ఒక ఎమోషన్ ని తీసుకొని దాన్ని మోస్ట్ హారిఫిక్ వేలో ప్రజెంట్ చేశారు డైరెక్టర్ కరీ బార్కర్. ఇందులో హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఉంది మాస్టారు, పడేస్తుంది అంతే. హారర్ ఫ్యాన్స్ కి పక్కా నచ్చేస్తుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే మా ఇంటి బంగారం ట్రైలర్ రిలీజ్ అయింది. సమంత ఇరగ్గొట్టేశారు. ఇంకొన్ని రోజుల్లో ఒక మంచి ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అనిపించింది. సమ్మర్ హాలిడేస్ టీజర్ వచ్చింది. మళ్ళీ మన అమ్మమ్మ ఊరు, అక్కడి ఫ్రెండ్స్, వాళ్ళతో ఆటలు, ఇవన్నీ గుర్తు చేసే సినిమాలా అనిపిస్తుంది. సత్యదేవ్ సమవర్తి మూవీ బిహైండ్ ద వుడ్స్ వీడియో వచ్చింది. జస్ట్ అలా ఒకసారి చూడండి అంతే, ఆటోమేటిక్గా ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది మీకు. శ్రీకాంత్ గారు అండ్ లయా గారు లీడ్స్గా చేస్తున్న మిస్టర్ మిడిల్ క్లాస్ టీజర్ రిలీజ్ అయింది. సోల్ ఆఫ్ సాహా గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీలా అనిపిస్తుంది. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే, పెద్ది మూవీ నుండి మస్సా మస్సా సాంగ్ రిలీజ్ అయింది వితౌట్ విజువల్స్. ఎందుకో అండి, పెద్ది లాస్ట్ 2 సాంగ్స్ ఫస్ట్ విన్నప్పుడు కన్నా వినగా నచ్చుతున్నాయి. మొన్నేమో హెల్లెల్లో, ఇప్పుడు మస్సా మస్సా. అండ్ సాంగ్ వదిలేరు కానీ విజువల్స్ వదలలేదు చూసారా? ఎందుకంటారు? మేబీ ఈ సాంగ్ క్రికెట్ ఆన్ కుస్తీ టైంలో కాకుండా రన్నింగ్ స్పోర్ట్ టైంలో వచ్చే సాంగ్ ఏమో. సో ఆ లుక్ బయటికి రాకుండా ఉండడానికి ఇలా చేశారేమో అని నా అనుమానపు డౌట్. చూద్దాం, ఇంకో 3 రోజులేగా. ఎపిక్ మూవీ నుండి ప్రియసఖి అనే ఒక మంచి స్లో మెలడీ సాంగ్ రిలీజ్ అయింది, వినండి. చెన్నై లవ్ స్టోరీ మూవీ నుండి వదలనే సాంగ్ వచ్చింది. మణిశర్మ గారి కంపోజిషన్ అండ్ అనంత్ శ్రీరామ్ గారి లిరిక్స్ చాలా బాగున్నాయి. దీవానా మూవీ నుండి తెల్లపోరి సాంగ్ వచ్చింది. లిరిక్స్ చాలా సింపుల్ అండ్ క్యూట్ ఉన్నాయి. ఇట్లు అర్జున మూవీ నుండి హై రే అనే మంచి మెలడీ సాంగ్ రిలీజ్ అయింది. తమన్ గారి కంపోజిషన్లో అనిరుద్ గారు ఈ సాంగ్ పాడారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు నుండి టాటా టాటా లిరికల్ అండ్ వదల మూవీ నుండి నింగి ఈ నేల సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే, పెద్దికి రిలీజ్ కష్టాలు తీరాయా అంటే ఆల్మోస్ట్ తిరిగిపోయాయని చెప్పుకునే లోపు మళ్ళీ అదే సమస్య కొత్త విధంగా బయటకు వస్తుందండి. ముందు మంచి విషయం చెప్పేస్తా. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ పెద్ద ఇష్యూ లేకుండా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ పెద్ద ప్రీమియర్స్ కి టికెట్ హైక్స్ కి ఏపీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది. June 3 నైట్ 8 కి ప్రీమియర్ షోస్ పర్మిషన్ వచ్చేసింది. అండ్ ప్రీమియర్ టికెట్ ప్రైస్ 600 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ June 4 నుండి 10 డేస్ పాటు నార్మల్ రేట్స్ పై సింగిల్ స్క్రీన్స్ కి అయితే 100 రూపీస్ హైక్ అండ్ మల్టీప్లెక్సెస్ కి అయితే 125 రూపీస్ హైక్ కి పర్మిషన్ వచ్చేసింది. మర్చిపోయా, డైలీ 5 షోస్ కి కూడా ఓకే చెప్పేశారు. సో ఏపీలో ఎలాంటి గోళ లేదు. ఇటొచ్చి తేలాల్సిందంతా తెలంగాణలోనే ఉంది. ఇంకా ఇష్యూ ఒక కొలిక్కి రాలేదు. లాస్ట్ వీక్ అంతా ఎగ్జిబిటర్స్ అందరూ పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోతే మేము ఒప్పుకోము, పెద్దకి హైక్స్ లేకుండా నార్మల్ రేట్స్ లోనే రిలీజ్ చేస్తాం, గవర్నమెంట్ కి కూడా లెటర్ రాసేసామని చెప్పారు. కానీ మొన్న చిరంజీవి గారితో మీటింగ్ తర్వాత ఆయన ఈ ఇష్యూని దగ్గర నుండి మానిటర్ చేస్తాను, 30th జూన్ లోగా ఈ ఇష్యూని క్లియర్ చేద్దామని చెప్పడంతో మళ్ళీ అంతా సైలెంట్ అయింది. June 30th కల్లా న్యూ పర్సెంటేజ్ సిస్టమ్ డిసైడ్ చేసి July 3 నుండి థియేటర్స్ రెంటల్ సిస్టమ్ లో కాకుండా పర్సెంటేజ్ సిస్టమ్ లోనే నడుస్తాయని ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. అమ్మయ్యా, ఇంకేంటి, అంతా అయిపోయింది. పెద్ద రిలీజ్ కి ఏం ప్రాబ్లం లేదైతే అనుకుంటున్నారా? ఇక్కడే ఇంత మాదిరి ట్విస్ట్. ఏపీ లాగానే తెలంగాణలో కూడా టికెట్ హైక్స్ కోసం గవర్నమెంట్ పర్మిషన్ అడిగితే అక్కడ నుండి ఇంతవరకు ఏం రెస్పాన్స్ రాలేదంట. ఇక్కడ చేసేదేం లేక మైత్రి వాళ్ళు హైకోర్టుకి వెళ్తే వాళ్ళు కూడా ఏ ఆర్డర్స్ పాస్ చేయకపోవడంతో మూవీ టీం వాళ్ళ పిటిషన్ ని విత్డ్రా చేసుకున్నారు. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో అయితే మోస్ట్లీ తెలంగాణలో పెద్దకి టికెట్ హైక్స్ లేనట్టే. మరి ఈ 2 days లో ఏమైనా అద్భుతం జరుగుతుందేమో చూడాలి. నార్మల్ రేట్స్ తోనే రిలీజ్ అయితే అది కలెక్షన్స్ ని ఎఫెక్ట్ చేస్తాయా అని భయం ఉన్నా, సినిమా బాగుంటే ఎక్కువ మంది ఎక్కువ సార్లు చూసే అవకాశం ఉంది కదా అని కూడా అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. అది పక్కన పెడితే మూవీలో హనుమంతుడి రిఫరెన్స్ తో ఒక సీక్వెన్స్ ఉంటుందంట. పక్క గూస్ బంప్ స్టఫ్ అని
రత్నవేల్ గారు చెప్పారు. అండ్ మద్రాస్ హైకోర్టు పెద్ద మూవీకి యాంటీ పైరసీ ఇంజెక్షన్ ఇష్యూ చేసింది. అంటే మూవీ కంటెంట్ ని ఇల్లీగల్ గా అప్లోడ్ చేయడం, షేర్ చేయడం, కాపీ చేయడం, ఇవన్నీ రెస్ట్రిక్ట్ చేయడం కోసం మూవీ టీం ఇదంతా చేస్తుంది. అల్లు అర్జున్ గారు అట్లీ మూవీ రాకాకి రైటర్ గా వర్క్ చేస్తున్న నాగేంద్ర గారు ఆ మూవీ గురించి చెప్తూ, రాకా ఇండియన్ సినిమాకే ల్యాండ్ మార్క్ అవుతుంది. మనం ఇంతవరకు చూడండి అట్లీ గారు క్రియేట్ చేస్తున్నారు. వితౌట్ బ్యాక్గ్రౌండ్ స్కోరే సీన్స్ లో థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ చాలా హై ఉంది. ఇక స్క్రీన్ మీద చూస్తే అద్రిపోతుంది అని చెప్తున్నారు. బన్నీ గారు సైలెంట్ గా ఒక సెన్సేషన్ ని సిద్ధం చేస్తున్నట్టున్నారు. బాలకృష్ణ గారు కూడా ప్రెజెంట్ తెలుగు సినిమా పరిస్థితి మీద రియాక్ట్ అయ్యారు. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా సినిమాలు చాలా లేట్ గా కంప్లీట్ అవుతున్నాయి. థియేటర్స్ తాళాలు వేసుకుంటున్నారు. సో మనం ఎక్కువ సినిమాలు, మంచి సినిమాలు చేయాలి అని చెప్పారు. ప్రస్తుతం గోపిచంద్ మల్లేని గారి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న బాలయ్య గారు ఈ ఆగస్ట్ నుండి కొరటాల శివ గారితో చేయబోయే సినిమాని కూడా స్టార్ట్ చేయబోతున్నారంట. ఏమైనా సరే బాలయ్య గారు మంచి జోరు మీద ఉన్నారండి. చిరంజీవి గారు త్వరలో స్క్రీన్ మీదనే కాకుండా ఇంకో మీడియంలో కూడా మనకు కనిపించబోతున్నారు. ఆయన త్వరలోనే ఒక పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తారంట. తను ఇన్నేళ్ల సినిమా జర్నీలో జరిగిన వింతలు, విశేషాలు, విన్యాసాలు, విడ్డూరాలు, వినోదాలు, విహారాలు, వ్యాపారాలు వివరంగా ఇవన్నీ మన అందరితో ఈ పాడ్కాస్ట్ లో పంచుకోబోతున్నారంట. బట్ అది ఎప్పుడు అనేది ఇంకా తెలియాల్సింది. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న రవితేజ గారి ఇరుముడి మూవీని ఈ ఆగస్ట్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. ఇంకో అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి. శివ నిర్వాణ గారు, ఈలోపు మా ఫ్యాన్స్ కోసం సరదాగా ఒక టీజర్ వదలొచ్చు కదా, ఖుషి అవుతాం. రీసెంట్ గా విజయ్ దేవరకొండ ముంబై మ్యాడాక్ ఫిలిం ఆఫీస్ దగ్గర కనిపించారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఆయన వెనక మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ గారు కూడా ఉన్నారు. సో ఇలా ఫోటో రాగానే అలా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రావచ్చు అనే గాలి వార్తలు పుట్టుకొచ్చేసాయి. చూద్దాం ఈ గాలి వార్త నిజం అవుతుందో లేదో. ఫైనల్లీ అండి, ఎల్లమ్మ మూవీ షూట్ జూన్ నుండి స్టార్ట్ అవబోతుందంట. అండ్ ఈ రూరల్ డ్రామాలో ప్రకాష్ రాజ్ గారు కూడా ఉన్నారంట. దేవిశ్రీ ప్రసాద్ గారు లీడ్ గా చేస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేశారు అనేది ఇప్పటికి ఇంకా సస్పెన్స్ గానే ఉంది. సుమంత్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ ప్రెజెంట్ చేస్తూ తన బ్రదర్ ప్రొడక్షన్ లో చేస్తున్న మూవీకి రోమాంచకం అనే టైటిల్ ని ఫైనల్ చేశారు. ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటో నాకు తెలియదు కానీ దగ్గర థ్రిల్లింగ్ అని లేదా గూస్ బంప్స్ అనే మీనింగ్ వస్తుంది. అండ్ ఈ మూవీలో 8 వసంతాలు ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ లీడ్ గా యాక్ట్ చేస్తున్నారు. బాబు వైజాగ్ వాసులారా, మన ఇనార్బిట్ మాల్ లో ట్రిపుల్ ఏ వస్తుంది అన్న విషయం తెలిసిందే కదా. ఈ జూలై ఎండ్ కల్లా ఆ మల్టీప్లెక్స్ అంతా రెడీ అయిపోతుందంట. సో ఆగస్ట్ నుండి ఇక కొత్త సినిమాలు చూసేయచ్చు అక్కడ. ఇంకో 2 months రెడీ ఉండండి. అండ్ తెలుగు సినిమా అభిమానులు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు. మనకు కూడా ఒక ఐమాక్స్ స్క్రీన్ రాబోతుంది. ఎక్కడ ఎప్పుడు అనేది 3-4 days లో ఏషియన్ సునీల్ గారు అనౌన్స్ చేస్తా అన్నారు. కాస్త వెయిట్ చేయండి. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం గుర్తుందా, కమల్ హాసన్ గారు సీఎం విజయ్ ని కలిసి తమిళ ఇండస్ట్రీ రిలేటెడ్ కొన్ని విషయాలు చెప్పారని. ఇప్పుడు తమిళ ఫిలిమ్స్ లో కొత్త చేంజ్ వచ్చింది. ఇక తమిళనాడులో రిలీజ్ అవబోయే న్యూ ఫిలిమ్స్ అన్ని 7 days పాటు డైలీ 5 shows ప్లే చేయాలని సీఎం విజయ్ న్యూ ఆర్డర్ పాస్ చేశారు. చూడాలి ఈ 5 shows ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. కరుపు సక్సెస్ తర్వాత ఈ జూలైలో రిలీజ్ కి ప్లాన్ చేసిన సూర్య విశ్వనాథన్ సన్స్ మూవీ పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఈ మూవీని ఆగస్ట్ 14th కి రిలీజ్ చేస్తామని మూవీ టీం పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఎందుకు అనేది కారణం తెలియదు కానీ మేబీ కరుపు హిట్ అయింది కదా, సో వెంటనే సినిమా కాకుండా కొంచెం గ్యాప్ ఇద్దాం అనుకున్నారు కాబోలు. ఇండియన్ రికార్డింగ్ ఆర్ట్స్ అకాడమీ 2026 లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మార్క్ కే రాబిన్ మన తెలుగు సినిమా 23 మూవీలో బంగారం అక్కర్లేని సాంగ్ కి అవార్డు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్ సార్, వినండి ఒకసారి, సాంగ్ బాగుంటుంది. డిస్ట్రిబ్యూటర్ హరికుమార్ గారు కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయారు. నెల్లూరు డిస్ట్రిబ్యూషన్ లో ఆయనకి పెద్ద పేరుంది. నెల్లూరు హరి అని పిలుస్తారు ఆయన్ని. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. నెక్స్ట్ వీక్ రిలీజెస్ విషయానికి వస్తే పెద్ది ఈ జూన్ 4th కి రిలీజ్ అవుతుంది. రిలీజ్ విషయానికి వస్తే నిన్నే అతిథి రిలీజ్కి వెళ్ళానండి. అంతమంది బాబ్ ఫ్యాన్స్ మధ్యలో మళ్ళీ సినిమాని ఎంజాయ్ చేస్తే భలే అనిపించింది. లాస్ట్లో పోకిరి రిలీజ్ గురించి కూడా చెప్పారు. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఆగస్ట్. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే జెట్లీ మూవీ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ధనుష్ కరా మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. గోదావరి గట్టు పైన మూవీ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. లెజెండ్ శరవణన్ తమిళ్ ఫిలిం లీడర్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. వార్ ఫిలిం నీలిరా ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. డ్రింకర్ సాయి మూవీ ZEE5లో స్ట్రీమ్ అవుతుంది. సో అదండి
గురుగారు, మరి ఇంతటితో ఈ కబుర్లు ఆపేసి మరిన్ని కబుర్లతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.